మరి సారా సన్మానం చేస్తున్నారు. అలాగే పూలమాల అలంకరించి వారిని సత్కరించున్నారు. అలాగే కొండపల్లి నాగేశ్వరరావు గారు గౌరవ సలహాదారు చేతుల మీదుగా పితాల కుటుంబం గారి చేతుల మీదుగా మరి చీరలు అందించడం జరిగింది. మరి ఆయన మనకి ఉన్నత సేవలంటే యూనియన్ నుంచి సెక్రటరీగా చేసి మరి ప్రెసిడెంట్ గా చేసి అంచెలంచెలుగా గౌరవ అధ్యక్షుడిగా ఎదిగి ఈ రోజు యూనియన్ నడిపించడంలో చాలా ముందున్నారు. అలాగే మరి గౌరవ సహోదరులు అయినటువంటి కుటుంబాలు అలాగే మన ప్రజలైనటువంటి పశువులు సోదరు మరి చాలా సత్కారం చేయనున్నారు. వారి చేతులుగా పూర్ణాలు వేసి మరి జ్ఞాపకులు అందించుటకు వారు ముందుకొచ్చి ఉన్నారు. మీరందరూ చప్పట్లు తమ్ముళ్ళు దోస్తే గౌరవ సహోదరులైన కుటుంబ గారికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వైపల్ గారు కూడా మరి వైస్ ప్రెసిడెంట్ అంటే వైపల్ రాజు గారు కూడా అలాగే ఓకే ఓకే మరి చర్చలు జరుగుతుంది. అలాగే పూలమాల సత్కారం జరుగుతున్నది. అలాగే జ్ఞాపికలు ముందారి గారు సమర్పిస్తున్నారు. నాయకుల చేతుల మీదుగా సెక్రటరీ అయినటువంటి గుత్తం ప్రకాష్ గారు అక్కడ ఉన్న వేదిక దగ్గరికి రావాలి. గుత్తం ప్రకాష్ గారు అలాగే అలాగే మరి గుత్తం ప్రకాష్ గారు సెక్రటరీ గారికి గొల్లపల్లి రాజు గారి చేతుల మీదుగా సార్వత ప్రవేశం కూర్చున్నాం. మరి ఆయన చేతుల మీదుగా సీట్లు అందించారు. అలాగే పశ్చిమ శివ గారు వేదిక తీసుకుని మరి కూర్చున్నాం. అలాగే బరిగల రమేష్ గారు చేతుల మీదుగా చాలా మరి ప్రజల కింద ఖజానా నుంచి చాలా సన్మానం సత్కారాలు అలాగే పూలమాలను ఆవిష్కరిస్తున్నారు. మరి అలాగే వారి చేతుల మీదుగా జ్ఞాపకం కూడా అందజేస్తున్నారు. తమ్ముడు చెప్పలు పట్టిందమ్మా టీ సమస్య జిలేబీ అరిగిపోవాలి పట్టే చూడండి అయ్యా కాంగ్రెస్ అందరూ ఎలా చూడండి సార్ రండి నెంబర్ దగ్గర రండి. రెడీ అండి ఇలా చూడండి. అలాగే ఈ రాజమండ్రి ప్రైవేట్ అసోసియేషన్కి వివిధ కార్యక్రమాలకి వివిధ మీటింగ్లు కానీ అన్నిటికీ చూసా పాల్గొన్న వ్యక్తి సార్ ఒకళ్ళు ఎలా వచ్చేయండి. ఓకే రెడీ సార్ ఎలా
రేపు జరుగుతున్న కార్యక్రమంలో మీరు చాలా ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ రాజమండ్రి ప్రైవేట్ నంబర్ ఆర్గనైజేషన్కి వీళ్ళు సేవ చేసిన మన సీనియర్ మెంబర్ చేతాన్ మున్రాజు గారిని, మన యూనియన్ సీనియర్ కమిటీ మెంబర్ అయిన బ్రహ్మానంద గారి చేతుల మీద మున్రాజు గారికి చిరు సన్మానం. అలాగే మన యూనియన్ సన్మానం అధ్యక్షులైనటువంటి నాగేశ్వరరావు చేతుల మీదుగా సన్మానం మరియు కృష్ణ గారి చేతుల మీద ఎలా చూడాలి సార్ అందరూ దయచేసి కమిటీ మెంబర్స్ అండి ముందు వరుసలో కూర్చోవాలి. ఇప్పుడైనా రమేష్ చేతుల మీదుగా చిరు సన్మానం. రమేష్ ఇచ్చింది మాస్క్ పెట్టుకోవాలి, అది మన జాగ్రత్త. అలాగే మన ఎవరైనా ఏ కార్యక్రమం జరిగినా మరి టీవీ ఛానల్ వారు మనకి చాలా సహకారం అందిస్తున్నారు. వారికి మరి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. హలో ఎలా చేయాలి అందరూ రండి. ఎంవీఆర్ గుప్తా గారు చిరు సన్మానం. పక్క నుంచి కనబట్టుకోండి. ఓకే సార్ ఎలా చూడండి అయ్యా, ఒకసారి ఎలా చూడండి అయ్యా, కొంచెం ఎలా తిరగండి. ఎలా చూడండి అందరూ. అలాగే మన ముఖ్య అతిథైన శ్రీ నాగేశ్వరరావు గారిని వేదిక మీద ఆశీర్వాదంగా కోరుతున్నాం. అలాగే మరి గౌరవనీయులైనటువంటి సూర్యప్రకాష్ గారు మనకి ఇంతటి బహత్తర కార్యక్రమానికి అనుసంధానంగా నిర్వహించిన కార్యప్రతినిధి గారికి తెలుసమ్మా. కార్యప్రతినిధి సెక్రటరీ మరి ప్రెసిడెంట్ గారు నాయకులు చేస్తున్నదిగా జ్ఞాపకాలు చేయబడినది. జోర్సే 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 జోర్సే
మరి పూలమాల అలంకరణ రాజు సూర్యప్రకాశ్ గారి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేయబడినది. మరి ఈ బోధన కార్యక్రమాలకు వచ్చేసినటువంటి రాజు సూర్యప్రకాశ్ గారికి యూనియన్ తరఫున మరొక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ బోధన కార్యక్రమానికి బాధ్యత తీసుకుని అంతా కానీ నడిపించిన విఎంఆర్ గుప్తా గారిని వేదిక మీద ఆశీర్వాదాలు ఆశీర్వదిస్తున్నాం. అలాగే జాన్సన్ సోదరులారా ఒక కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండండి. మనకి ఈ కార్యక్రమంలో జాన్సన్ కంపెనీ అధినేత సాయి మనోహర్ గారిని కొన్ని నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. ప్లంబర్ సోదరులకి స్కీమ్ లాంచింగ్ ఉంటుంది. ఆ తర్వాత జాన్సన్ కంపెనీ స్పేస్ కేటలాగ్ అండి రీసెంట్ గా మేము తయారు చేయడం జరిగింది. స్పేస్ కూడా అందులో ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి ఈజీ రెఫరెన్స్ ఉంటుందండి. దాని గురించి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. సోదరులారా నిశ్శబ్దం పాటించాలి. ప్లంబర్ అంటే చాలా నిశ్శబ్దంగా ఉండాలి. సోదరులారా ఈవేళ జనం చూస్తే రాజమండ్రి ఏ యూనియన్ కూడా ఇంత ప్రబలంగా ఉండదు. ప్రతి సోదరులకి ప్రతి ప్లంబర్ సోదరులకి అన్నయ్యకి తమ్ముడికి ఇలాగే మన అతిథిగా వచ్చిన మన సూర్యప్రకాశ్ రావు గారికి అలాగే మన విజయనూప్తా గుప్తా గారికి అలాగే జాన్సన్ కంపెనీ అధినేత మన సాయి మనోహర్ గారికి అలాగే వాటర్టెక్ వారికి అందరికీ మా యూనియన్ తరఫున మన ప్లంబర్ సోదరుల తరఫున మన కుటుంబం తెలుసుకుంటూ సోదరులారా ఈవేళ ఇంత భారీ ఎత్తున మీటింగ్ జరగడానికి మన గుప్తా గారు గత 4-5 నెలలు పెట్టించి మాకు ఒక మీటింగ్ ఇవ్వండి, మీ యూనియన్ తరఫున మా షాప్కి మీ యూనియన్కి మీరు తెలియజేయాలి, మా కంపెనీలు ఏమి ఉన్నాయో మా దగ్గర ఏ ప్రోడక్ట్ ఉందో అన్నీ తెలియజేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మన కరోనా కారణంగా అప్పటి నుంచి మనం ఈ వివరాలు జరగలేదు. కాకపోతే ప్రతి సంవత్సరం మనం ప్లంబర్స్ డే రోజుని ఎవరో ఒకరికి ఇస్తున్న అవకాశం. ఈ సంవత్సరం ప్లంబర్స్ డే రోజుని మన గుప్తా గారికి అవకాశం ఇచ్చాం. కాకపోతే ఆ రోజు మనకి శివరాత్రి మహాశివరాత్రి రావడం వలన ఆ రోజు మామూలుగా మన యూనియన్ తరఫున కేక్ కట్ చేసి యూనియన్ ఆఫీస్లో ఈవేళ ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన యూనియన్ స్థాపించి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది, మనం ఏం చేసుకుంటున్నాం. ఒక ఫంక్షన్కే రావడం కాదు, మన మీటింగ్కి ప్రతి 4 తారీఖుకి మన యూనియన్కి వచ్చి ఒకసారి యూనియన్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారో మీరందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్లంబర్ అంటే ఏదో చేసుకుని వెళ్ళిపోవడమే కాదు, మీ ప్లంబర్లకి మీరు ఏం చేస్తున్నామో, మనం ఏం చేయబోతున్నామో, ఏం చేయదలుచుకున్నామో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది ఇవాళ బాధ్యత. మన ఈవేళ 400 మంది మన యూనియన్ సభ్యులు ప్రతి నెల వచ్చేది 150 మంది వస్తున్నారు. లేదా 250 మంది రావట్లే అంటే వాళ్ళకి ఏంటి కారణం, ఏంటి బాధ్యత, ఎందుకు బాధ్యత లేదు అని చెప్పేసి ఒకసారి మీరంతా ఆలోచించుకోండి. మనం యూనియన్ స్టార్ట్ చేసిన దాని నుంచి స్టార్టింగ్ అబ్బాని గారు ఉన్నారు, ఆయన కాలం చేశారు. రెండో ప్రెసిడెంట్ గారు ఎల్లమల్ల ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కాలం చేశారు. మూడో ప్రెసిడెంట్ మధు గారు ఉన్నారు, ఆయన కాలం చేశారు. 4వ ప్రెసిడెంట్ మన గౌరవ అధ్యక్షుడు మన రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు కొంతవరకు డెవలప్మెంట్ చేసి మళ్ళీ 2017లో మీరు ప్రెసిడెంట్గా ఎక్కడం జరిగింది. ఆ రోజు నుండి ఇవాళ 2001 అంటే ఇంచుమించు 4 సంవత్సరాల్లో ఆ రోజు రమేష్ గారు కొంతవరకు లేను తీసుకొస్తే దీన్ని ఇవాళ 400 మంది మెంబర్లు లాక్కొచ్చి ఇవాళ యూనియన్ని ఒక స్టాండర్డ్గా నిలబెట్టి ఒక ఫండ్స్ నిలబెట్టి మనం అంత డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎవరికి ఏ ప్రమాదం జరిగినా వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి 1000 రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళకి పళ్ళు బయటకు ఇస్తున్నాం. ఎవరి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వెళ్ళి వెళ్తున్నాం, వెళ్ళి వాళ్ళకి 100 రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళని సన్మానిస్తూ వెళ్ళి కాబట్టి వస్తున్నాం. అలాగే ఎవరికి చనిపోయినా వెంటనే వాళ్ళకి వెళ్ళి కనిపిస్తున్నాం.
ఏ ఆపద వచ్చినా, ఏ ప్లంబర్కి ఎటువంటి ఏ కార్యక్రమం వచ్చినా కానీ మేము ప్రతి కమిటీ మొత్తం మా కమిటీ అంతా వెళ్ళి మేము కలుస్తున్నాం. అదే కాకుండా ప్రతి ప్లంబర్కి కూడా ఇవాళ కంట్రోల్ మన యూనియన్ ఆఫీస్కి వచ్చిన వాడికి ఆ యూనియన్ తరపునే ఒక 200 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి ₹1,00,000 ఇన్సూరెన్స్ చేయించాం. ఆ ఇన్సూరెన్స్ ఇవాళ ఒక 5 బాండ్లు కూడా మేము ఇవ్వడానికి రెడీ చేసి ఉన్నాం. తర్వాత మనకి ఈ యూనియన్కి మనం ఎప్పటి నుంచో మన సార్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కనుక చాలాసార్లు వెళ్ళి కలవడం జరిగింది, అడగడం జరిగింది. అయ్యా మా ప్లంబర్ సోదరులు రాయమండ్రి అంతా ఉన్నారు, ఎక్కడో దిక్కున రాయమండ్రిలో ఏదో మూల 50 గజాలు 100 గజాలు సైట్ ఇప్పించాయా అని చెప్పేసి అప్పటి నుంచి కోరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం 3,000 రూపాయలు అద్దె కట్టుకుంటూ అలాగే ఉంటున్నాం తప్ప మనకి గవర్నమెంట్ ఎటువంటి సహాయం చేయలేదు. దయించి ఈరోజు ఆయన దృష్టిలో పెట్టడం సార్ ఉన్న సేవసార్ వెళ్ళి సార్ మాకు ఎక్కడ మూల ఒక 50 గజాలను 100 గజాలను సైట్ ఇప్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. అది అవ్వలేదు. ఇవాళ కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి సారు దాన్ని మా మీద దయచేసి ఎక్కడో దగ్గర ఏదో మూల ఒక 100 గజాలు సైట్ ఇప్పిస్తే మేము నెలలో ఒక 5,000 రూపాయలు మేము మీకు కట్టుకున్న డబ్బులు అధిక జరిపోతుంది. దయచేసి మేము దాన్ని ఏదో మేము సందాలను వేసుకుని డొనేషన్లు వేసుకుని మేము దానికి ఏదో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మన సూర్యప్రకాశ్ మాజీ ఎమ్మెల్యే గారి సూర్యప్రకాశ్ గారికి కోరడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఇంత భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసిన మన గుప్తా గారికి మన యూనియన్ తరఫున మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇంతమంది ఈ సోదరులందరూ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ ప్లంబర్సేనా, ఇంతమంది మనకు ఉన్నారా, మన వెనకాల ధనం ఉందా అని చెప్పేసి చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే 400 మంది సీరియల్ ఉంది, కాకపోతే 400 మంది ఒకేసారి ఇంత మీటింగ్ ఎప్పుడు రావట్లే. ఏంటి కారణం, ఏంటి మీకు ప్రాబ్లం, ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి చెప్పొచ్చు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు. ఈవేళ రమేష్ గారి టైంలో ₹1,00,000 ఉండే వాళ్ళు ₹4,00,000 ప్లంబింగ్ ఇంజనీర్లో నిల్వ చేసాం. ఇవాళ ప్లంబింగ్ ఇంజనీర్లో ₹4,00,000 నిల్వ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా అవసరం వస్తే 10,000 20,000 వాళ్ళకి అప్పుగా ఇస్తున్నాం. మళ్ళీ వచ్చి యూనియన్ కట్టేస్తున్నారు. ఎన్ని రకాలుగా చేస్తున్నాం. కమిటీ అంతా కూడా మంచి కష్టపడుతుంది. మన కరోనా టైంలో కూడా 4 సార్లు నిత్యావసర వస్తువులు అంటే ₹4,00,000 సరుకులు మొత్తం షాపు వాళ్ళు అందరినీ డొనేషన్లు అడిగి మేము తెచ్చి 4 సార్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 4 సార్లు కాకుండా మళ్ళా మీరు మన కమిటీ అంతా వెళ్ళి అయ్యా కరోనా టైంలో ప్రతి ప్లంబర్ పని లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు, నాకు ఏదో సాయం చేయండి అని చెప్పేసి జగన్మూడి రాజయ్య గారి దగ్గరికి అలాగే మన శివరాం సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఏంటి అయ్యా మాకు ఏదో సాయం చేయండి అని చెప్పేసి అంటే అప్పుడు మీ యూనియన్ మొత్తం అంతా అంటే 400 మంది ఉంటారు సార్ అంటే మీ యూనియన్ ఎక్కడే కాదు మొత్తం రాజమండ్రి భవన నిర్మాణ కార్మికుల మొత్తం అంతా అని చెప్పేసి అడగడం జరిగింది. మొత్తం 7,000 మందికి ఒక్కొక్కరికి ఇంచుమించు ఒక 5,000 రైస్ మొత్తం ఏదైనా మొత్తం మీద 700 రూపాయలు కిమ్మత్ గల కిట్టు ప్రతి యూనియన్కి ఎంతమంది ఉంటే అంతమందికి 7,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇలా మేము కరోనా టైంలో కూడా మేము కమిటీ ఎవరు లెక్క చేయకుండా బయటకు వచ్చి మీ అందరి కోసం మేము పోరాటం పడుతుంటే కనీసం మీరు వచ్చి 4వ తారీఖు ఒక్కరోజు వచ్చి ఏం జరుగుతుంది ఏం చేస్తారని చెప్పేసి తెలుసుకోవాలని బాధ్యత మీకు ఉందని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సోదరులారా మీరంతా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్లంబర్కి ప్రతి మేస్త్రికి ఒకరిద్దరు ప్లంబర్లు ఉన్నారు, అయినా కానీ వాళ్ళు వచ్చి కష్టపడుతున్నారు. అంటే మీ అందరికీ సేవ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇవాళ చూశారు వాళ్ళందరూ సేవ చేయబట్టే ఇవాళ అందరూ సన్మానం చేయడం జరిగింది, మీరు అందరూ చూశారు. అలాగే మీలో కూడా ముందుకు వచ్చి యూనియన్ తరపున సేవ చేస్తే మీకు కూడా ఎటువంటి సన్మానం జరుగుతుందని చెప్పేసి నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా ఇవాళ మన గెస్ట్గా వచ్చిన మన సూర్యప్రకాశ్ గారు చేతులుగా మన ఈ డ్రా కూడా తీయడం జరుగుతుంది. ఒకసారి మన సూర్యప్రకాశ్ గారిని మన గురించి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. సందర్భంగా విఎంఆర్ గుప్తా గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సాయి మాధవ్ గారు జాన్సన్ రీజనల్ హెడ్ వారికి అలాగే గుప్తా గారికి మరి కొండపల్లి నాగేశ్వరరావు గారు నాకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది. నాగేశ్వరరావు గారిని మరియు కార్యవర్గం అంటే టీం అందరినీ కూడా నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఎందుకంటే అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే నాయకత్వం వహించడం చాలా కష్టం. ఇవాళ ఆయన ఇంతమంది ప్లంబర్స్ని ఒక తాటి మీదకి తీసుకొస్తూ మరి ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది. మనం గర్వంగా చెప్పుకోవడానికి ఇవాళ ప్లంబర్స్ డే రోజున మరి ఇంతమందిని ఒక చోట సమీకరించి మీ యూనియన్ ఇంత సమర్థవంతంగా నడుపుతున్నటువంటి
నాగేశ్వరరావు గారు, అలాగే మన టీము, అలాగే మా గౌరవాధ్యక్షులు రమేష్ కుమార్ గారు, అలాగే మిగిలిన అంటే మొత్తం కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున నిండు మనసుతో అభినందనలు తెలియజేస్తూ, ఒక విషయం, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెయింటర్స్ కానీ రాడ్ బెండర్స్ మిగతా వృత్తుల వారికి సొంత భవనాలని ఆదమ్మ దెబ్బ దగ్గర మిగతా ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. మరి ఎందువల్ల అది ఆ టైం మరి నాది ఏ విధంగా మరి పని ఒత్తిడిలో దేంట్లో మర్చిపోయి, కానీ 100% మీ యొక్క యూనియన్కి తప్పనిసరిగా మాత్రం ఒక ప్లంబర్స్ అసోసియేషన్కి ఒక స్థలం ఎక్కడుందో రాజమండ్రిలో నాగేశ్వరరావు గారిని మీరు కన్సల్ట్ చేసి, ఇంకేదంటే ఇంత బలంగా ఉన్నటువంటి యూనియన్ని దాన్ని పటిష్టం చేసుకుంటే, మీరు ఇవాళ మన సమాజంలో చూస్తున్నాం, యూనియన్ పటిష్టంగా బలంగా ఉంటే మీరు చేసేటువంటి పనిలో దీనికి ఒక నైపుణ్యత, ఒక క్రమ పద్ధతి ఏర్పడుతుంది. మరి యూనియన్ ఎంత సమర్థవంతంగా నడుపుకున్నందుకు తప్పనిసరిగా స్థలం ఏర్పాటుతో పాటు, మరి గతంలో నేను ఉన్నప్పుడైతే అందరికీ కూడా చాలా వరకు వివిధ యూనియన్లు అందరికీ కూడా ఇళ్ల సౌకర్యం కూడా కల్పించారు. వచ్చి అడిగిన వాళ్ళు ప్రతి బహుశా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 ఎకరాల భూమి మీరు చూసే ఉంటారు, ధవళేశ్వరం నుంచి ఇప్పుడు రామకృష్ణ థియేటర్ దగ్గర అన్ని చోట్ల. ఇప్పుడైతే మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగిన ప్రతి వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకున్నారని అనుకుంటున్నాను. ఏ నాయకురాలు అందరూ అప్లై చేసుకున్నారని అనుకుంటాను. ఒకవేళ ఎవరైనా సరే మీకుంటే పని ఒత్తిడిలోనూ ఏమైనా మర్చిపోతే అప్లై చేసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వాళ్ళకి కూడా ఇంటి స్థలం అది దగ్గరలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా యూనియన్ నాయకులకి నేను చెప్పేది, ఇవాళ మీకు యూనియన్ నాయకులకి మెయిన్ ఇన్సూరెన్స్ భద్రత. నేను ఉన్నప్పుడైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాఫీ పొడి వాళ్ళు కానీ, రాడ్ బెండర్స్ కానీ, పెయింటర్స్ కానీ, లంబర్స్ కానీ ఎవరున్నా సరే 12 రూపాయలు కడితే లైఫ్ ఇన్సూరెన్స్కి వివిధ సందర్భాల్లో మీకు లైఫ్ ఇన్సూరెన్స్కి మరి అందరికి కూడా కడుతున్నారని అనుకుంటున్నాను. అదే ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా చేతుల మీదుగానే కార్మికులకి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా 30,000, 40,000, 50,000 ఎక్కడైనా ప్రాణానికి ప్రమాదం జరిగితే అప్పట్లో 2 లక్షలు ఇలాగ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని మధ్యన కొద్ది ఆపేరని చెప్పి తెలుసుకుంటే దాన్ని కంటిన్యూగా ప్రభుత్వ పరంగా దాని నుంచి ఏం చేయాలంటే, బిల్డింగ్లు కట్టినప్పుడు ప్రతి చోట కూడా ఇన్సూరెన్స్ చెప్పి బిల్డింగ్కి సంబంధించి ప్రతి చోట స్ట్రెస్ వసూలు చేస్తున్నారు. అది మీ భద్రత కోసమే. దాన్ని ఏదైనా ఉంటే మేము కూడా ఫాలోఅప్ చేసి తర్వాత నాగేశ్వరరావుతో మాట్లాడి హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలం, అది తాజ్ మహల్ కట్టినవ్వండి, ఎంత గొప్ప బిల్డింగ్ కట్టినా సరే అక్కడ బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు అది ఎక్కడ ఎంత గొప్ప బిల్డింగ్ కట్టినా సరే మీ ప్లంబింగ్ లేదే ఆ బిల్డింగ్కి ఒక అందం రాదని మాత్రం గర్వంగా చెప్పగలం. ఇవాళ చూడండి, ఎంతో గొప్ప కిచెన్ మౌంట్స్ అని కడతారు, కానీ మీ చేయి పడి అక్కడ వాటర్ పడితే కానీ దానికి అందం రాదు. అలాగే మనం ఎంత గొప్ప ఇల్లు కట్టినా ఆ యొక్క వాష్రూమ్లో కానివ్వండి, టాయిలెట్స్ ఎక్కడైనా సరే మీ యొక్క చేయి పడితే కానీ దానికి ఆ యొక్క అందం రాదు. అటువంటి మీ వృత్తి చాలా ఇంపార్టెంట్ అయిన వృత్తి. తప్పనిసరిగా నేను ఏదైనా గతంలో మరి ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఎక్కువగా ఇతర వృత్తుల్లో అందరికీ కూడా సాయం చేయడం జరిగింది. ఇప్పుడే చెప్పాడు మా నాయకుడు, అప్పుడు చెరుకూరి కళ్యాణ మండపంలో మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా ఈ లాక్డౌన్ సమయంలో చాలా చేయడం జరిగింది. తర్వాత ఇటు మన రాజా గారు ఉన్న ఇటు పక్క మన ఎంపీ భరతరామ్ గారు కూడా ఈ మధ్యలో ఏంటంటే యాక్టివ్గా బాగా పనిచేస్తున్నాడు. మీకు సంబంధించింది నేను మాజీ శాసనసభ్యుడిని అయినా తప్పనిసరిగా మీ సమస్యలకు సంబంధించినటువంటి దాన్ని పరిష్కరించడంలో మీతో ఉండి తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మీ ఐక్యత మెయిన్ ఏంటంటే, ఏ నాయకుడైనా సరే ఇవాళ నేను కళ్ళతో చూశాను, ఆ చివరి నుంచి చివరి దగ్గర ఎంత ఐక్యత ఉందో ప్లంబర్స్లోనూ అందరూ ఒక మాట మీద ఉన్నారని. నేను చెప్పాను కదా, నాయకత్వం వహించడం చాలా కష్టం. ఏం చేద్దంటే మాకు ఏం చేశారు, మా కష్టాలు ఏం తొలగించారు అనేది నాయకత్వాన్ని అడుగుతారు.
మీరు మాత్రం బాధ్యత తీసుకొని, నేను గతంలో ఉన్నప్పుడు కూడా, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. పని అవ్వడంలో ఒక రోజు అటు ఇటు అయినా సరే సాధించేటువంటి పట్టుదల కలిగినటువంటి నాగేశ్వరరావు గారు, ఇతర కార్యవర్గం అంతా కూడా మంచి టీం ఉంది. తప్పనిసరిగా ఇవాళ నేను ఎప్పుడైనా అడిగితే మిగతా నాయకులు కూడా చెప్తాను, ప్లంబర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళకి ఏదైనా చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మన అభిమానం ఉంచుకుంటారని చెప్పి మన నాయకులైనటువంటి మిగతా పార్లమెంట్ సభ్యులు కానీ, అలాగే మన రాజానగరం శాసనసభ్యుడు దక్కంపూడి రాజా గారికి కానీ, మిగతా మా నాయకులందరూ కూడా తెలియపరిచి మీలో ఒకరిగా ఉంటూ మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ గుప్తా గారు నిండు మనసుతో అభినందిస్తాం. ఏం చేతనంటే ప్రతి వాళ్ళకు ఒక రోజు ఉంటుంది, ఆ రోజుని ఎవరైతే గుర్తించి గౌరవిస్తారో అటువంటి వాళ్ళు నిజంగా తప్పనిసరిగా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. విఎంఆర్ గుప్తా గారు ఇవాళ ప్లంబర్స్ డే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రేమికుల రోజు అని ఒక రోజు అంటాం, మదర్స్ డే అంటాం, ఒక రోజు అంటాం, కానీ ఇవాళ ప్లంబర్స్ డే రోజున ఇంతమందిని సమీకరించి నీలో నేను ఒకరిగా ఉన్నాను, మీరు నా వ్యాపారం కోసం మీరు ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి ఈ రోజు మీ అందరితో గెట్ టుగెదర్ పెట్టుకుంటానని చెప్పి ప్లంబర్స్ డే రోజున ఇక్కడ గుప్తా గారి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను అతిథిగా పిలిచినందుకు నిజంగా నేను చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ, తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి మెయిన్ ఏంటంటే అసోసియేషన్ బిల్డింగ్ తప్పనిసరిగా చెయ్యాలి. ఏం చెప్పనంటే రాజమండ్రిలో నేను ఉన్నప్పుడు నేను ఆదమ్మ దగ్గర అక్కడ మన రాడ్ బెల్డర్స్ కానీ పెయింటర్స్ కానీ ఇలాంటి చేయడం జరిగింది. అప్పుడంటే 2-3 యూనియన్లు కూడా ఉండి అక్కడ ఒక యూనియన్ చేయడం జరిగింది. ఇది ప్లంబర్స్ కూడా తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ ఈ వార్షికోత్సవం టైం లోపు ఈ కార్యక్రమం అయ్యేలాగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ప్లంబర్స్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు కూడా మరింత ఆనందంగా సంతోషంగా జీవితాలు గడపాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సోదరులారా, ఈరోజు కొంతమంది మన యూనియన్ సభ్యులకి యూనియన్ తరఫున ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ ఓన్లీ మన యూనియన్ డబ్బులతోనే మీ ప్రతి సభ్యుడికి 150 మందికి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి బాండ్స్ వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా మీ అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా మన సూర్యప్రకాశ్ గారు చేసిన మీదుగా 2 బాండ్లు ఇవ్వాలని చెప్పి మీరు కోరడం జరిగింది. ముఖ్యంగా రాజేష్, బాలని సత్యబాబు ఆయన ఇద్దరు రావాల్సిన కోరుతున్నాం. బాలని సత్యబాబు, ముఖ్యంగా రాజేష్. బాలని సత్యబాబు నాగేశ్వరరావు చెప్పింది నేను మొదటి చెప్తున్నాను. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి అన్ని రంగాల వాళ్ళకి అప్పుడు 12 రూపాయలే, కానీ ఇప్పుడు నాగేశ్వరరావు ఏంటంటే 200 రూపాయలు చొప్పున. దీంట్లో ఈ క్లైమ్లో చాలా ఉన్నాయి. సడన్గా ఏదైనా ఏదైనా జరిగింది అనుకోండి, దానికి సంబంధించి 30,000, 40,000 చిన్న చిన్న మీకు ఏం చేస్తారంటే గబుక్కున ఆ కష్టం వచ్చినప్పుడు కానీ తెలియదు బాధ. కానీ ఈయన చేసిన మంచి కార్యక్రమానికి మీరు కూడా మీతో పాటు మన గుప్తా గారిని కూడా పొద్దున సహకరించమని నేను కూడా ఒక 25 మంది మెంబర్స్కి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నాగేశ్వరరావుకి అందజేస్తాను. డబ్బు ఆయన 25 మంది మీరు సెలెక్ట్ చేసి కట్టమని. ఇంకేంటంటే కష్టం వచ్చినప్పుడే మనం బాధపడతాం, కానీ ముందుగానే మేలుకుంటే మీరు కానీ మీ వెనక ఆధారపడి కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను కూడా 25 మందికి రేపు రండి నాగేశ్వరరావు, రేపు నేను అందరూ కూడా ఇన్సూరెన్స్ కట్టడానికి నేను సహాయం చేస్తాను. బలిగల మురళీకృష్ణ గారు ఎక్కడ ఉన్నా వేదిక దగ్గర రావాల్సిందిగా మనం కోరుతున్నాం. బలిగల మురళీకృష్ణ గారు
సార్ ఇలా చూడండి. కొండపల్లి సీను గారు. అలాగే మన ముఖ్య అతిథి గారు వాగ్దానం చేసిన ప్రకారం మన పార్టీ మందులు అమౌంట్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. అందరూ క్లాస్ కొట్టండి గట్టిగా. చాలా సంతోషం ఉంది. ఇవాళ మన ప్లంబర్ సోదరులకి 100 మందికి ఇన్సూరెన్స్ చేయించమని చెప్పేసి మన యూనియన్కి మన సూర్యప్రకాశ్ గారు అమౌంట్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. సార్ నేను మీకు మాటిస్తున్నాను, మీ యూనియన్కి ఇంత ఎంతమంది ఉన్నారంటే కంపల్సరీ అందరికి చెప్పి మీరు ఏదో పక్కనే మీకు సైట్ ఇప్పించుకోవడం జరుగుతుందని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. అయ్యా మేము ఇంచుమించు 10-20 సంవత్సరాల పాటు నుంచి మేము కట్టుకున్న డబ్బులు ఆ అద్దెగా జరిపోతుంది సార్. దయించి మాకు ఎక్కడ దగ్గర సెల్ రైట్ ఇప్పిస్తే ఏదో రైతు సెట్ వేసుకుంటామని చెప్పేసి మన అందరి తరఫున సూర్యప్రకాశ్ గారిని మరీ కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం జరిగించాలని చూసారా, ఈ వేదిక పెట్టుకోవడం వల్ల 40 మందికి నేను ఇన్సూరెన్స్ సంవత్సరాలు కడతాను. చుక్కర్ల బ్రహ్మాజీ గారు అని 11వ వార్డు అన్నయ్య గారు కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు ఆయన కూడా 40 మందికి ఒక 5 ఇన్సూరెన్స్ నేను కూడా కడతానని చెప్పి ముందుకు వచ్చారు. వారికి కూడా మన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా నాగేశ్వరరావు మీకు ఎక్కడ ప్లేస్ అనేది ఏంటనేది మీరు చెప్తే తప్పనిసరిగా నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడి మీకు ఇమీడియట్ అదే ఎక్కువగా ఏరియాలో ఉంటారు, మీరు ఎక్కువగా అందరూ కలిసి ఉండేది అలా అలా కాదు. మీటింగ్లు ఎక్కువ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ కమ్మలపేట. హలో, మరి బ్రహ్మాజీ గారు మరి కొంతమంది సఖీలకి ఇన్సూరెన్స్ మరి చేయించినప్పుడు వారి సహాయాన్ని అందించినారు. వారికి మరి యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనోడు చెప్తున్నాడు అంటే ఇప్పుడే చెప్తున్నారు, క్వారీ దగ్గర అయితే మాకు బాగుంటుందని. క్వారీ దగ్గర కానీ ఆదమ్మ దెబ్బ దగ్గర కానీ కొన్ని మున్సిపాలిటీ కానీ రెవెన్యూ ఏ ఖాళీలు ఉన్నాయో చూసి అధికారులతో మాట్లాడి నేను త్వరలోనే ఏర్పాటు చేస్తానని చెప్పి సందర్భంగా ఒక 100 గంటలు సరిపోతుంది కదా. అలాగే మొదటి మాకు ఈ కరోనా టైంలో ప్రతి ప్లంబర్స్ని కూడా మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్కి ఇస్తే మీకు ఎంతమంది అమౌంట్ చేస్తామని చెప్పేసి సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము అందరూ కూడా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా మేము లేబర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆడ ఇచ్చిన ఈ రోజు వరకు ఎవరికి సమాధానం చెప్పట్లేదు. దయచేసి సార్ మీరు కొంచెం అధికారులకి మన ప్రభుత్వానికి తెలియజేసి అందరికి ఇచ్చారు. ఆ భవన నిర్మాణ కార్మికులకి ఇంటికి ఒప్పుకోవాలని చెప్పేసి మీరు ఒకసారి మా దయించి మా భవన నిర్మాణ కార్మికులకి ఎంతో కొంత అమౌంట్ వచ్చేలా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లాక్డౌన్ కరోనా టైంలో సార్ మరి మా కార్మికులకు రావాల్సిన ఏమన్నా ఉంటే మీరు ఇవ్వలేదు సార్. మనకి లేబర్ ఆఫీసర్ సార్ మీరు ఇన్సూరెన్స్ అంటే అందరూ కూడా సార్ లేబర్ ఆఫీసర్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు సార్. ఎంతమంది అమ్మవాడు వేస్తారు, మీరు అప్లై చేయమన్నారు సార్. అప్లై చేయండి సార్. అందుకంటే ప్రభుత్వం నుంచి రావాలి, మేము చేయాలని చెప్పి మొత్తం మా ఇళ్ళ తరఫున అయితే మేము 400 మంది చేసాం సార్. అలాగే ఆయన మొత్తం అన్ని ఇళ్ళ తరఫున కూడా ఇచ్చాం సార్ లేబర్ ఆఫీసర్. మరి గుప్తంగా మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నాం. హలో, సభకు నమస్కారం అండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రావు తీశారు మా సారు. ఒకసారి అందరూ గమనించండి. ఆ సారే అనౌన్స్ చేస్తారు. ఆ నెంబర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఉండాలి. 3 సార్లు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇక్కడ లేకుంటే మాత్రం వేరే నెంబర్ తీయాల్సి వస్తుంది. హలో సోదరులారా, ఇప్పుడు మరి రావు సూర్యప్రకాశ్ గారి చేతుల మీదుగా బ్రోచర్ ఓపెన్ చేస్తున్నారు. బ్రోచర్
బ్రోచర్ ఓపెన్ చేశారు. మన మాజీ ఎమ్మెల్యే గారు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి రాజు సూర్యప్రకాశ్ గారి చేతుల మీదుగా మరి లక్కీ డ్రా కూడా తీయబడుతున్నది. ఒకసారి చూడండి అందరూ. సోదర మహాశయులారా, మీరంతా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మరి కోరుతున్నాం. అదేవిధంగా జాన్సన్ క్యాట్లాగ్ స్పేస్ ఓకే కమన్ స్పేస్ క్యాట్లాగ్ జాన్సన్ నిశ్శబ్దంగా ఉండండి. అదేవిధంగా మరి ఈ రోజు ఎప్పుడెప్పుడు ఉంటుందా మరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా నన్ను గుప్తా గారు ఒక డ్రా చేయడానికి రమ్మన్నప్పుడు నా మీద 2 బాధ్యతలు పెట్టారు. ఓకే ఓకే సార్. ఏంటంటే సహజంగా మీటింగ్ వచ్చిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోతాను. నేను మాత్రం ఒకసారి చెప్పానంటే తప్పనిసరిగా గుర్తుంటుంది. ఒకటి, మీ ప్లంబర్స్ అసోసియేషన్కి స్థలాన్ని కోరి ఏరియా ప్రాంతంలో కానీ ఆదమతిప్ప ప్రాంతంలో కానీ ఈ 2 ఏరియాలు ఎక్కడో ఒక చోట 2 ఎక్కడో ఒక చోట 2 మీరు లాక్డౌన్ టైంలో ఇన్సూరెన్స్ మన లేబర్ ఆఫీసర్కి మనం పెట్టుకున్న అర్జీ పెట్టాం సార్. అర్జీ ఉందన్నారు. అది పెండింగ్ ఏమైంది అనేది కనుక్కొని రేపే చెప్తాను. ఇవాళ ఆదివారం కాబట్టి రేపటి రోజులు కనుక్కొని 2 విషయాలు కూడా మీ నాయకుడు ఇంతటి భరోసా ఇచ్చిన మరి రాజశేఖర గారికి మరొకసారి మొదటి బహుమతి వాషింగ్ మిషన్ రాజు సూప్రకాశ్ గారి చేతుల మీదుగా డ్రా తీయబడుతుంది. నెంబర్ చేత పట్టుకోండి. ఈఎంఆర్ గుప్తా ఎంటర్ప్రైజెస్ తరఫున 283 అలాగే మరి గౌరవనీయులైనటువంటి చొప్పల బ్రహ్మాజీ గారు సెకండ్ గా తీయబడుతున్నది. సెకండ్ బ్రహ్మాజీ గారి చేతుల మీదుగా మరి 2వ తీయబడుతున్నది. ప్లీజ్ కమర్షియల్స్. హలో సోదర వాత్సలారా, రెండు 224 రాజా చీపురు అనిల్ కుమార్ తమ్ముడు అన్న చీపురు సీను తమ్ముడు ఏంటది
జవాన్ గారు తగిలింది మరి మూడో ప్రైజ్ కింద వీడియో కవరేజ్ ప్లీజ్. ఈరోజు మరి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మనకి సహకరించినటువంటి మీ అందరికీ చాలా ధన్యవాదములు. సోదరులారా, ఒకసారి గుప్తా గారి చేప కింద వేదికకు రావాలి. షాప్ కమిటీ అంతా రావాలండి. షాప్ కమిటీ ఒకసారి ఒకసారి వేదిక దగ్గరికి రావాలి. సెక్రటరీ రండి. ఎక్కడున్న వేదిక దగ్గరికి రావాలి. సార్ ముత్తయ్య గారు ఒకసారి ఇలాగా రండి. సీలింగ్ అండి ముత్తయ్య గారు ఒకసారి గౌరవ సలహాదారులు, ఉపాధ్యక్షులు, మెంబర్స్, ప్లంబింగ్ కమిటీ రావాలి సార్. ప్లంబింగ్ కమిటీ అందరూ రావాలండి. గుట్టు ప్రకాశ్, గుట్టు ప్రతాప్ ఎక్కడ రావాలి. ప్రకాశ్ గారు ఎక్కడ రావాలి. రావాలి స్పీడ్గా రావాలి. మరొకసారి రండి. మన గుప్తా గారు ప్రతి ప్లంబర్కి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఎందుకంటే ఇంత అద్భుతంగా జరిగిన ఈ మీటింగ్ కి ప్రతి ఒక్కరు కూడా లైన్ గా మీ దగ్గర కోర్టులు వేదికలు ఇస్తే మీకు ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ లో ఒక టీ షర్ట్, ఒక క్యాప్, ఒక కార్డు, ఒక ప్యాకింగ్ ఉంటుంది. ఇంటికి ప్రతి 4 బ్యాగ్ రావాలి. మీరు కూడా ఈ ఇన్సూరెన్స్ భాగం పంచుకోవాలని చెప్తున్నాం. ఏది ఇల్లు పెట్టే చాలు సార్. మీరందరూ కూడా ఇలా జైలు గురించి అలాగే ఉంటే మీకు ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ బ్యాగ్ ఇస్తారు. బ్యాగ్ తీసుకుని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంచేయాలి. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.